దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలందరికీ మన ప్రభు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. అయితే ఈ సంవత్సరంలో నీ జీవితంలో ఆశీర్వాదకరంగా ఈ సంవత్సరం ఉండాలని నువ్వు ఆశపడుతున్నావా? మేము కూడా మీ గురించి ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నాం. స్క్రీన్ మీద కనపడుతున్న మా నెంబర్కి మీరు ఫోన్ చేస్తే తప్పకుండా మీ పేర్లు రాసుకొని ప్రభు సన్నిధిలో నేను ప్రతిరోజు రాత్రి ఉపవాసం ఉండి 2 అయినా 3 అయినా 4 అయినా అందరి కొరకు మరి ప్రార్థన చేసిన తర్వాతే నేను నిద్రపోతూ ఉన్నాను. అనుదినం ఇది నా క్రమంగా నేను మార్చుకొని మరి అందరి కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాను. కాబట్టి మీ కొరకు మరి నేను కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ఈ నూతన సంవత్సరం మీ జీవితంలో 21వ వచనం, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో మనం చదివినటువంటి వచనాన్ని మనం గమనించినట్లయితే, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వం మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. అర్థమైంది మీకు? ఆడ చదివిన మాట మనము కొన్ని మానుకోవాలంట. ఏం మానుకోవాలంట? కల్మషము ఒకటి, రెండవది విర్రవీగుచున్న దుష్టత్వం మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును ఎట నమ్మాలంట? సాత్వికముతో అంగీకరించాలంట. చూసినారా? దేవుని వాక్యాన్ని ముందు మనం ఏం చేయాలా? ముందు మనం దేవుని వాక్యాన్ని అంగీకరించాలా. ఇది నాకే, ఇది నా కోసమే అని మనం దాన్ని ఏం చేయాలా? తీసుకోవాలా. దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలా? తీసుకోవాలి. ఇది నాకే, దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడని మనం దాన్ని అంగీకరించాలి. ఎట్లా అంగీకరించాలా? కళ్యాణ బాబు చెప్తాడు, ఊరికి ఇంటంటాం, అంగీకరించంటాం, పోతుంటాం, అంతట కాదంట. ఎట్లా అంగీకరించాలంట? సాత్వికముతో అంగీకరించాలంటే వినయము, విధేయత, భయము, భక్తులు అన్నీ కలిసి సాత్వికం గల హృదయముతో దేవుని నామాన్ని, ఆయన వాక్యాన్ని మనం అంగీకరిస్తే నీ జీవితంలో దేవుడు ఏదైనా చేయడానికి వెనుకడుగు వేయడు. చూడండి, ఒక మాట మీకు చూపించాలని ఆశపడుతున్నాను. నేను లేఖనాల నుంచి ఒక మాట మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 17వ అధ్యాయం 20వ వచనం, మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసముని నెడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం అంగీకరించినాం అనుకో, ఆటోమేటిక్గా మనకేమొస్తుంది? విశ్వాసం వస్తుంది. ఏమొస్తుంది? అల్ప విశ్వాసం ఉండదు. దేవుని నమ్మిన వాళ్ళకి మీరు బాగా గమనించాలా, దేవుని నమ్మిన వాళ్ళకి, వాక్యాన్ని నమ్మిన వాళ్ళు ఎప్పుడు కూడా దేనికి భయపడరు. అసలు దేనికి అధైర్యపడరు. దేవుడు ఉన్నాడు, చూసుకుంటాడు, ఆయన ఇస్తాడు, ఆయన చేస్తాడు, ఆయన ఆదుకుంటాడు, ఆయన పోషిస్తాడు, ఆయన కాపాడుతాడు, ఆయన ఆరోగ్యం ఇస్తాడు, ఆయన శక్తిని ఇస్తాడు, ఆయన కావలసిన సమస్యల నుంచి విడుదల కలుగు చేస్తాడు, గర్భఫలం ఇస్తాడు. ఇవన్నీ ఎట్లా వస్తాయి మనకు మాటలు? యేసయ్యను మనం అంగీకరిస్తే. ఎవరిని అంగీకరిస్తే? వాక్యాన్ని అంగీకరిస్తే, దేవుని అంగీకరిస్తే, నువ్వు విశ్వాసముతో పలికేది ఏదైనా సరే దేవుడు జరిగిస్తాడంట. హల్లెలూయా. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలంట. ఏం విశ్వాసం అంట? మనలో ఆవగింజంత విశ్వాసం కూడా లేదు. లేదు కాబట్టి మనకు భయం. రేపు ఎట్నో, ఈరోజు ఎట్నో, వచ్చే సంవత్సరం ఎట్టనో, ఈ సంవత్సరం ఎట్ట, ఒకటి 2023 3 నెలలు ఉంటే అయిపోతుంది. ఇంకా 24 ఎట్ట చేయాలనోబ్బా, పెళ్ళి ఎట్ట చేయాలనోబ్బా, అది ఎట్ట చేయాలనో, ఇది ఎట్ట చేయాలనో అని గస పెడతా ఉంటారు అన్నమాట. టెన్షన్ ఎక్కువ, దిగులు ఎక్కువ.
ప్రభువుని అంగీకరించిన వారు నిజంగా ఏ దానికి భయపడరు, అధైర్యపడరు. ఆవగింజంత విశ్వాసము నీలో ఉంటే ఆ కొండను చూచి ఇక్కడ నుంచి పక్కకు పోంటది. ఏమవుతుందంట అది? చెప్పండి అమ్మా. పొమ్మనగానే అది పోవునది. సరే, కొండ పోకుంటే మళ్ళీ కనీసం నీ జీవితంలో చిన్న చిన్న సమస్యలన్నా పోవడం లేదే నువ్వు ప్రార్థన చేస్తుంటే, అంటే దాన్ని బట్టి మనలో ఆవగింజంత విశ్వాసం కూడా లేదు. సమస్యలు పోవడంలే, ఇబ్బందులు పోవడంలే. సరే, ఒక్కొక్కసారి దేవుడు విననట్టు ఉంటాడు. ఒక్కొక్కసారి మనం ప్రార్థన చేసినా కానీ విననట్టు ఉంటాడు. అటని చెప్పి కొంతమంది విశ్వాసమే పోగొట్టుకుంటారు అన్నమాట. యేసు ప్రభుకి ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఉపవాసం చేసినా, ఏం చేసినా లేడు ఆయన, అది ఇది అని అంటారు అన్నమాట కదా. విశ్వాసం నీలో ఉండాలా. నీ జీవితంలో ఆ కార్యము జరిగేంత వరకు కనీసము ఆవగింజంత విశ్వాసము నీలో ఉంటే నువ్వు అనుకున్న దాన్ని దేవుడు తలదనేలా చేస్తాడు ఆయన. హల్లెలూయా. గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. నువ్వు ఉదయం చెప్పిన అపవిత్రాత్మను వాడిని అంగీకరిస్తే నువ్వు దేవుని అంగీకరించలేవు, దేవుని వాక్యాన్ని అంగీకరించలేవు. నీ ఆత్మ ఎప్పుడు మండుతా ఉండాలా. చూడండి, ఒక మాట చూపిస్తాం మీకు. 1 తెస్సలోనికయులకు 5వ అధ్యాయం 19వ వచనం. ఆత్మను ఆర్పకుడి. అంతే, 19వ వచనం ఒక మాటే, ఆత్మను ఆర్పకుడి. మనం ఏం చేస్తాం? మన ఆత్మను ఆర్పుకుంటా ఉంటాం. ఏం చేస్తాం? మన ఆత్మని రోజుసేపు వెలిగించుకుండేది, రోజుసేపు నాకు మళ్ళీ ఏమైపోయేది? తుస్సు అయిపోయేది. 2 వారాలకి ఎప్పుడో చర్చికి వచ్చాము, మళ్ళీ 2 వారాల తర్వాత ఎప్పుడు వచ్చి వెలిగించుకోనికి మళ్ళీ చర్చికి వచ్చాం. ఆ వెలుగు నిలబడుతుందా? నిలబడదు. పోనీ మధ్య మధ్యలో ఏమన్నా మోకాలంగి ప్రార్థన చేసుకుంటామా? చేసుకోం. ఒకరోజు ఒక ఆమె ఏమనిందంట తెలుసా? ఒకరోజు ఒక ఆమె పాస్టర్ అడిగినాడంట, ఏమ్మా ఎంతమంది మీలో ఇంటి దగ్గర మోకాలం ప్రార్థన చేసుకుంటున్నారా అని అడిగినాడంట పాస్టర్య. అడిగితే అందరి చేతి ఎత్తినారంట. పాస్టర్ ఏమేం చేసుకుంటున్నాం. సరే అమ్మా, నువ్వు లేయి, రోజుకి ఎన్నిసార్లు మోకాలు అంగుతున్నావు అని అడిగినాడంట. అడిగితే ఆమె అనిందంట, బట్టలు ఉతికేటప్పుడు మోకాలు అంగి బట్టలు ఉతుకుతుందంట, బోకులు కడిగేటప్పుడు మోకాలు అంగి బోకులు కడుగుతుందంట, వంట చేసేటప్పుడు మోకాలు అంగి కిరోసిన్ పేగాడ వంట చేసుకుంటుందంట. అదే మోకాల ప్రార్థన అంటే. నీ పనులు చేసుకుంటా ప్రార్థన చేయడం కాదు, నీ పనులు చేసుకుంటా ప్రార్థన చేయడం కాదు. నీ ఆత్మ ఆరిపోకుండా ఉండాలంటే నువ్వు ప్రత్యేకమైన, మనం ఒకరోజు ఒక వాక్యం చెప్పినాం, ఒక గదిలోకి వెళ్ళి ఏకాంతంగా ఉండి తలుపు వేసుకొని ప్రార్థన చేయాలా. అప్పుడు నీలో ఉన్న విశ్వాసాన్ని బట్టి నీ జీవితంలో ఏ సమస్య ఉన్నా సరే అది పారిపోతుంది. హల్లెలూయా. పారిపోతుంది అంతే. అది నీ జీవితంలో ఏది కూడా, ప్రార్థన నీ జీవితంలో అపవాది పడుతున్న ప్రతి పన్నాగాని తప్పిస్తుంది ప్రార్థన. అయితే నీ ఆత్మ ఆరిపోకుండా ఉండాలంటే నువ్వేం చేయాలంటే బాగా గమనించు. 3 విషయాలు చెప్తాను నేను మీకు. మీ ఆత్మ ఎప్పుడు మండుతా ఉండాలంటే, మీ ఆత్మ ఎప్పుడు దేవుళ్ళ మండుతా ఉండాలంటే, మొదటిది ఎక్కువ ప్రార్థనలో గడపాలా. మొదటిది ఏంది? ఎక్కువ ప్రార్థనలో గడపాలా. రెండవది వాక్య ధ్యానము చేయాలా. ఏం చేయాలి? రెండవది వాక్య ధ్యానము చేయాలా. మూడవది ఆత్మీయులతో, సేవకులతో, సంఘముతో అంటు కట్టుకొని ఉండాలా, సహవాసము కలిగి ఉండాలా. ఈ 3 నువ్వు కలిగి ఉంటే నీ ఆత్మ ఎప్పటికీ ఆరిపోదు. మనం కొంచెంసేపు ఏదైనా పరిగెత్తినా, పిల్లలను చూసుకున్నా, అటు చేసి ఇటు చేసినా, ఏదైనా సపోర్ట్ వచ్చినా, పొరపాటున ఎవడన్నా వాకిలి దన్న కొట్టినా అందరికీ వింటాం. ఏకాగ్రత ఉండదు మనకు. నువ్వు మోకాళ్ళు లొంగితే నిన్ను నువ్వు మైమర్చిపోయి ప్రభుని గణపరుస్తూ నీలో ఉన్న ఆత్మను రగిలింపజేసుకోవాలి. వాళ్ళు ఆర్పాలనే చూస్తాడు ఏదో ఒక రకంగా. అప్పుడే పిల్ల వచ్చేది ఇంట్లోకి. ఏం తాగనికి? పాలు తాగనికి. మనం పాడుతున్న వాళ్ళం ఏం చేస్తాము? లేచిపోతాము. సరే, పోయినాక మళ్ళీ గౌకి వచ్చామాగా రామ్
ఆడ తుడుచుకొని ఆ రోజు ఆ పాలు చూసారు కాబట్టి ఈ రోజు పాలు ఇంకా భంగం అయితే అని చెప్పి మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని ఆ పాలు కాంచుకొని పొంగి కాఫీ తాగి మళ్ళీ రొంత పువ్వు వండుకొని అయిపోయి ఇంకా పాడుతున్న మధ్యలోనే ఎగిరిపోయి ఉంటుంది. చూసినారా? సరే వాక్య ధ్యానం గురించి వద్దాం. వాక్యం బైబిల్ తెరుచాం అనుకో, తెరుచానే మనకు ఒక మహా అంటే నాకు తెలిసినంత వరకు అమ్మ వాక్యం చదవండి అమ్మ అని చెప్పినాను. ఉదాహరణకి చదవండి అమ్మ అంటే ఆదికాండం 1వ అధ్యాయం బాగా రోషంగా స్టార్ట్ చేస్తారనమాట. రోషంగా ఆదికాండము యమునాశేఖర్ ఆదికాండము 1వ అధ్యాయం స్టార్ట్ చేస్తారు. 5వ అధ్యాయం వచ్చేకల్లా పడిపోతుంది బండి. ఏమవుతుంది బండి? ఓయమ్మ ఇన్ని పేజీలు ఉండయే, ఓయమ్మ ఏమంటావు ఇన్ని పేజీలు ఉండయే, ఓయమ్మ ఇన్ని అధ్యాయాలా, ఇప్పటి నుంచి రోజుకు ఒక అధ్యాయం చదువుతా ప్రభా అని అప్పుడప్పుడు మోకాలని ప్రభా ఇప్పటి నుంచి రోజు ఒక అధ్యాయం ప్రభా. రేపు పొద్దున ఏంటది నిద్ర లేచానే అధ్యాయం చదువుతారా? అధ్యాయము చదవలేరు. అధ్యాయంలో సగం చదవలేరు మళ్ళా. కానీ సెల్లు జున్నికి పొద్దున్న లేచానే ముందు మనం ఏం చూడాలా? పొద్దున్న లేస్తానే సెల్లు, వాట్సాప్లో మెసేజ్ ఏమైనా వచ్చినాయా, ఫేస్బుక్లో ఎవడన్నా ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టినాడా, ఎవరన్నా అమ్మాయి మెసేజ్ చేస్తుందా, ఇవన్నీ చూస్తారన్నమాట యవనస్తులు. అవునా కదా? బైబిల్ లేదు, ఒక పాట లేదు, ఒక కీర్తన లేదు, ఒక వాక్యం లేదు, మోకాల ప్రార్థన లేదు, మరొక రోజు ఇచ్చిన దేవునికి స్తుతి లేదు, వాక్య ధ్యానం లేదు, మోకాల ప్రార్థన లేదు. ఈ రోజున చిన్న పిల్లల నుంచి పెద్దల ముసలుల వరకు చెప్తున్న మాట ఇది. నేను ప్రార్థన లేదు, వాక్య ధ్యానం లేదు. 3వది ఏం చెప్పినా మీకు? ఆత్మీయులతో సహవాసము లేదు. ఈరోజు వచ్చిన సహవాసం, ఈరోజు మనం అందరం సహవాసంగా కూడుకున్నాం. మళ్ళీ ఎప్పుడు కూడుకుంటామో కదా గ్యారెంటీ లేదు మనకు. ఉందా? పొరపాటు రేపు ఏదైనా దీనికంటే ఏదైనా ప్రోగ్రాం పడింది అనుకో, ట్రాక్టర్ కడుతున్నారు ఆ ఊరికి, శ్రీమంతం ఫంక్షన్కి వాళ్ళ ట్రాక్టర్ కడుతున్నారు. ట్రాక్టర్ యాడికి పోతాం మనము? శ్రీమంతమే. వాళ్ళు మన దానికి వచ్చిందిలే, మనం పోకపోతే ఎట్టా? సరే రెడీ అవుతాం, బాగినండి రెడీ అవుతాం. 7కు రెడీ, ట్రాక్టర్ కాడ కూర్చోండి. ట్రాక్టర్ 7కు పోతుందా? 11కు పోతుంది. ట్రాక్టర్ నుంచి 8కి పోతుంది. అప్పుడు అనుకుంటారు అబ్బా ప్రార్థనకు పోయినా బాగుండునే. అప్పుడు చెయ్యి దిలిచుకుంటే అబ్బా కదా, ఊరికి ముందు వచ్చి కూర్చొని మేము టైం వేస్ట్ అయినే, చెమటలు పట్టే ఇన్నే మాకు కదా. సరే ఆడిగిపోతే పోనీ ఆడనే ఏమైనా ఉంటుంది అంటే ఆడేముండదు. పోతేనే పోతేని 1-2 దాకా డ్యాన్సులు, షికార్లు, నానక మాటలు, బూతులు, వ్యసనాలు, వాని గురించి వీళ్ళ గురించి అవన్నీ మాట్లాడుకొని చూడండి. సంఘములో కూర్చుండేది రొంచేపే, మనం సహవాసంతో కూర్చుండేది రొంచేపే, ఆశ్రయతో రొంచేపే ప్రార్థన చేసుకునేది అంతే. ఇంక మళ్ళీ అటు పోతే అయిపోయి. ఒరేని పాస్టరే మా కోసం ప్రార్థన చేసినాడు కదా, ఆ బలం మేము పొందుకోవాలి కదా, ఆ శక్తి మేము పొందుకోవాలి కదా, ఆ భక్తిని మేము కాపాడుకోవాలి కదా అని అనుకోరు. మళ్ళా వచ్చే వారం కూడా చేస్తలే ప్రార్థన. ఏముంది నేను చెప్పి అర్థమవుతుందా? వచ్చే వారం కూడా ఏం చేస్తాడు కళ్యాణ్ బాబు? తల మీద చేపెట్టి ప్రార్థన చేస్తాడు. ఏముంది? సహవాసం ఆడిగిపోతుంది అన్న. కొంతమంది అంటారు బా మా సహవాసం ఆడిగిపోతుంది. ఆడిగిపోదు. ఈరోజున మన సహవాసాలు చెడ్డవారితో ఉన్నాయి, లోకానుసారమైన వ్యక్తులతో ఉన్నాయి. అందుకే మన ఆత్మ ఏమైపోతుందంటే ఆరిపోతా ఉంది. దేవుడు అంటా ఉన్నాడు, మీ ఆత్మను ఆర్పకుడి. మీ ఆత్మను ఏం చేయాలమ్మా? మీరు ఇప్పుడు ఆర్పుకోవాలన్నా ఆర్పుకోకుండా వెలిగించుకోవాలన్నా? వెలిగించుకోవాలంటే నువ్వేం చేయాలా? 3 పనుల్లో ప్రార్థన, వాక్య ధ్యానము, 3వది ఏంది? ఆత్మీయులతో సహవాసం. అటని చెప్పి ఇంట్లో వంటలు చేయడం మానుకుండారు. మళ్ళీ ఇల్లు ఉడిసేది, వాకిళ్ళు ఉడిసేది అవన్నీ మానుకుండారు. మళ్ళా అప్పసం ప్రార్థన చేసుకోమని కళ్యాణ్ బాబు అని ఇంట్లో అప్పసం ప్రార్థన చేసుకుంటా బైబిల్ చదువుకుంటూ ఉండాకండి. ఇంట్లో పనులు కూడా చేయాలా. భర్తలు కూడా అంతే, భార్యను అన్ని రకాలుగా, పిల్లలు కానీ. అయితే నేను చెప్పేది ఏంటంటే సమయం దొరికినప్పుడు మీరు వృధా చేయకుండా సమయాన్ని మీరు దేనికి వాడుకోవాలా? దేవుని గురించి వాడుకోవాలా, వాక్యాన్ని ధ్యానించాలా, బైబిల్ పఠనం చేయాలి. ఈరోజున మీరు గమనిస్తే అమెరికాలో ఒక వ్యక్తి మధ్య తిరుగుతూ ఉన్నాడు. అమెరికాలో దేశంలో ఆయన ఏం చెప్తున్నాడంటే, ఒక ఆయన
క్రిస్టియన్స్ కనపడితే చాలా ఒక మాట అడుగుతాడు. మీరందరూ యూట్యూబ్లో కూడా వస్తున్నాడు ఆయన ఈ మధ్య. ఒక ముస్లిం వ్యక్తి ఏమడుగుతున్నాడంటే క్రైస్తవులను పిలిచి, నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు అని అడుగుతా ఉన్నాడు క్రిస్టియన్ని. అప్పుడు అతను అంటా ఉన్నాడు, మేము జీసస్ని, యేసు ప్రభుని మేము ఆరాధిస్తా ఉన్నాం అన్నాడు. అయితే ఇప్పుడు ఇతను అడిగినాడు, మరి తండ్రి ఎవడు? తండ్రి ఉన్నతమైన వాడు, తండ్రి కుమారుని మా కోసం అనుగ్రహించినాడు అని చెప్పినాడు ఆయన. అప్పుడు ఈయన అంటా ఉన్నాడు అతనితో, అయితే యేసు ప్రభు దేవుడు కాదు, యేసు ప్రభు మెసెంజర్, అంటే ఒక వర్తమానము తెచ్చిన వ్యక్తి మాత్రమే, దేవుడు తండ్రే అని ఈయన చెప్తున్నాడు. ఈజ్ మెసెంజర్ అని ఈయన చెప్తా ఉంటే, ఈ ముస్లిం అని చెప్తా ఉంటే, అటు పక్కలో ఢీ కొట్టలేక లాస్ట్కి ఏమన్నాడంటే, నువ్వు చెప్పినట్టే నేను అల్లా దేవుని ఒప్పుకుంటా అని చెప్పి అల్లా దేవుని ఒప్పుకుంటా అన్నాడు. మీరు గమనించండి, మన కోసం ప్రాణం పెట్టింది ఎవరు? ప్రాణం పెట్టింది ఎవరు? తండ్రే కుమారుడా? బాగా గమనించండి, నేను అడిగే ప్రశ్న. మన కోసం ప్రాణం పెట్టింది ఎవరు? తండ్రి ద్వారా కుమారుడు అనుగ్రహించబడ్డాడు, కానీ కుమారుడు మన కోసం ఏం చేశాడు? వెల చెల్లించినాడు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్కడ కూడా నేను తండ్రి కంటే గొప్పనని చెప్పుకోలే యేసయ్య ఎప్పుడే కానీ. మీరు బాగా గమనించాలి, బైబిల్ అంతట్లో కూడా నేను తండ్రి కంటే గొప్పోని కాదు, నేనే మార్గం అన్నాడు. అంటే ఇప్పుడు పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలంటే ఇప్పుడు మనకి ఎవరు అవసరము? ఎవరు అవసరమమ్మా? యేసయ్య అవసరం. ఈ లోకంలో ఎంతో మంది మానవులు ఉన్నారు, ఏ పాపము చేయకుండా దేవుడు పుడితే అట్లాంటి వ్యక్తి మనుషుని రూపంలో జన్మించబడి మన నిమిత్తమై రక్తము కార్చి చనిపోయి ఇంత వేదన పడితే ఆయన దేవుడు కాకుండా పోతాడా? ఇప్పుడు ఉదాహరణకి మీకు ఎవరైనా ఒక లక్ష రూపాయలు మీకు ఉచితంగా ఇచ్చాడు అనుకో అమ్మా, మీకు అప్పొద్దు, అప్పు కాదు, వడ్డీ కాదని చెప్పి ₹1,00,000 మీ చేతిలో పెట్టినాడు అనుకో, మీరు ఏమంటారు? అతన్ని ఏమంటారమ్మా? మీరు మనిషి అంటారా? నా దేవుని మాదిరి వచ్చిన దేవుని విన్నా అని చెప్పి అతని కాళ్ళన్న పట్టుకోమా. ₹1,00,000 ఇచ్చిన వ్యక్తి నేను దేవుడు అంటే, సాక్షాత్తు తన ప్రాణమును దారబోసిన వ్యక్తి దేవుడు కాకుండా పోతాడా? కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. హల్లెలూయా, జీసస్ ఈజ్ ద లార్డ్. అంతే, యేసయ్యే గొప్పవాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. అందుకే మీ ఆత్మలను ఆర్పుకోకండి. మీ ఆత్మలు ఆర్పుకున్నారంటే మీరు అపవిత్రాత్మకు, లోకానికి, లోకంలో ఉన్న వారికి మీరు జవాబు చెప్పలేరు. దేవుని గురించి మీరు సువార్త చెప్పలేరు. మీరు దేవుని గురించి ప్రకటించాలంటే మీరు వాక్య ధ్యానం చేయాలా, ప్రార్థనలో ఉండాలా, ఆత్మీయులతో సహవాసం మీరు చేయాలా. ఈ మూడు ఉండాలా మీరు. ఈరోజు నేను మీకు చెప్పినట్టుగా ఫస్ట్ ఒక మాట చెప్పినాను మీకు, మన ఆత్మలు రక్షించుటకు శక్తిగల వాక్యమును మనం ఏం చేయాలంట? సాత్వికముతో అంగీకరించాల. ముందు నువ్వు మారితే, సాత్వికంతో దేవుని అంగీకరిస్తే, నీ ఆత్మను ఆర్పుకోకుండా నువ్వు కాపాడుకుంటే నువ్వు 10 మంది ఆత్మలను వెలిగించగలుగుతావు. హల్లెలూయా. ఒక్క అగ్గిపుల్ల చాలు అడవినంతా కాల్చడానికి, అవునా కదా? నువ్వే ఈరోజు అగ్గిపుల్లగా వెలగాల. అనేక మంది అన్యులు మార్చబడాలా, భక్తిహీనులు మారాలా, అనేక మంది యేసుక్రీస్తు తిప్పబడాలంటే నువ్వు నేను ఎంతో ప్రయాసపడాలి. ఈ రోజున ఊరికే తిని తాగి పనుకోవడం కాదు, దేవుడు మనకి ఇచ్చినందుకు కాదు జీవితం. చిన్నప్పటి నుంచి తింటానే ఉండం, చిన్నప్పటి నుంచి నిద్రపోతానే ఉండం కదా. ఇప్పుడు ఉదాహరణకి ఎన్నిసార్లు బైబిల్ చదివినారు నువ్వు అంటే చెప్తావా? చెప్పలేము. ఎన్నిసార్లు సినిమాకి పోయినావు అంటే ఏం చెప్తాము? బా ప్రతి సినిమాకి పోతాను నేను చిరంజీవి అభిమాని, చిరంజీవి సినిమా ఒక్కటి పోనీయను నేను. చిరంజీవికి వచ్చే విలువ మన యేసయ్యకి ఇవ్వడంలే. మనం సినిమా హీరోలకి ఇచ్చే విలువ మన యేసయ్యకి ఇవ్వడంలే. యేసయ్య ప్రాణం పెట్టి అనేకమైన త్యాగాలు చేసి ఆయన నీ కోసం నా కోసము వేలాడబడితే ఈరోజు ఆయన అంగీకరించడానికి మనకు చేతులు రావడంలే, మనసు రావడంలే. మనకు ఈరోజు మీ ఆత్మలు ఆర్పుకోవాకండి. చెడు సాంగత్యాలు చేసి నానా విధమైన వాటితో మీరు ఈ లోకంలో కల్మషమై వాటన్నిటిని మీరేం చేయాలంట? కల్మషమును
దుష్టత్వమును ఏం చేయాలంటే మీరు ఏం చేయాలంటే మీరు మానుకోవాలా. మానుకుంటేనే విర్రవీగుచున్న దుష్టత్వం ఉందా లేదమ్మా? విర్రవీగుతున్న దుష్టత్వం. విర్రవీగిపోతా ఉన్నాడు ఇప్పుడు. ఎవడు? దుష్టుడు, అపవాది ఏం చేస్తున్నాడు ఇప్పుడు? విర్రవీగుతున్నాడు వాడు. ఆ విర్రవీగుతనములో నువ్వు నేను పడిపోతా ఉన్నాం. నాకేమి అనే స్థితికి వచ్చినాం ఇప్పుడు. దేవుని పని చేయడానికి మనం ముందుకు రావడంలే, దేవుని పని పూనుకోవడానికి మనకు ముందుకు రావడంలే కదా. నాకెంతో సంపాదన ఉంది, నాకెన్నో పనులు ఉన్నాయి, నాకు అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి కదా. మనిషి ఈ రోజున విర్రవీగిపోతా ఉన్నాడు అనమాట. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అని ఆలోచన చేయడంలే. ఒక అబ్బాయి ఉన్నాడు, నాగన్న పాలని, యూట్యూబ్లో ఉన్నాడు అబ్బాయి, వాక్యం చెప్తా ఉంటాడు. ఒక అబ్బాయి నాగన్న పాలని, నాలాంటి యవనస్తుడు కరెంటు పని చేస్తూ ఉంటాడు. కరెంటు పని చేస్తూ ఉంటే ఒకరోజు స్తంభం మీదకి ఎక్కి లైన్ ఏదో మారుస్తూ ఉంటే సడన్గా లైన్ ఏదో మొత్తానికి కరెంట్ వచ్చి అతని చెయ్యి, అతని కాళ్ళు ఇట్లా నిలుక్కపోయినాయి అనమాట. కాళ్ళు మొత్తం చక్కగా ఉంటాయి అనమాట, శవంలాగా, జీవం లేదు కాళ్ళకి. ఒక చెయ్యి పోయింది, తల ఇటు పక్క నుంచి ఇదంతా పోయింది అనమాట, ఇదంతా పోయింది. అయితే ఆ అబ్బాయి ప్రతిరోజు ఒక వీడియో పెడతాడమ్మా యూట్యూబ్లో, దేవుని కోసం సువార్త చెప్తాడు. నాకు భలే ఆశ్చర్యం వేస్తుంది. మంచంలో పనుకో ఉంటాడు, ఒక చిన్న మైక్ ఇటు పెట్టుకుంటాడు, సెల్లు ఎదురుగా వాళ్ళ అమ్మనో ఎవరో మొత్తం గట్ట పట్టుకుంటారు, దేవుని వాక్యం చెప్తా ఉంటాడు. నాకు భలే ఆశ్చర్యం వేస్తుంది. చూడండి, ఏమీ లేని వ్యక్తి మంచం మీద పనుకున్నోళ్ళు చెప్తా ఉన్న ఒక మాట ఏం చెప్పాడంటే, ఒకప్పుడు నాకు గవర్నమెంట్ ఉద్యోగం అని నేను విర్రవీగినా, ఒకప్పుడు నా దగ్గర డబ్బు ఉందని విర్రవీగినా, ఒకప్పుడు నేను దుష్ట స్నేహితులు విర్రవీగినా, ఒకప్పుడు చెడు స్నేహితుని విర్రవీగినా, ఈరోజు దేవుడు నన్ను పండేసినాడు. చూసినావా? ఒప్పుకున్నాడు. ఇప్పుడు పాపమా బిడ్డ ఒప్పుకున్నాడు, దేవుడు నన్ను పడేసినాడు అని ఒప్పుకున్నాడు. ఒక్కొక్కసారి నువ్వు మాట వినకపోతే దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడు? పడేస్తాడు, గాయపరుస్తాడు. తెలుసా మీకే దేవుని గురించి? పడినప్పుడు నువ్వు తెలుసుకోవాలా ఇది దేవుని కార్యమే అని. అప్పుడు నువ్వు తెలుసుకొని మోకాళ్ళకి ప్రార్థన చేస్తే పడిన చోటే దేవుని నిన్ను లేపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీ ఆత్మలు ఎప్పుడు రగులుతూ ఉండాలి. మీ శరీరం గురించి మీరు ఆలోచన చేయకండి. ఈ శరీరం ఎంత తిన్నా, ఎంత పనికి పోయినా, ఎంత చేసినా సాలదంటది ఈ శరీరం. కానీ ఆత్మ ఏమంటదంటే, చర్చికి పోకుండా పోతుమే, బలలో చేయలేకపోతుమే, ఉపాసకుడికి పోలేకపోతే అని ఎప్పుడు దాని బాధ లోపల ఘోషిస్తూ ఉంటుంది. మీకు ఏం అర్థం కావడంలే. వ్యర్థమైన మాటలు మీకు టైంపాస్ ఉంది అనుకుంటా ఉండారు మీరు. బంధాలలో, బంధుత్వాలలో ఏదో జరిగిపోతుందని మీరు అనుకుంటా ఉండారు. కానీ ఒకనొక రోజున మీరు దేవుని దగ్గర పొరపాటున మీరు విర్రవీగితే మిమ్మల్ని దేవుడు ఖచ్చితంగా పడేస్తాడు. దేవుని విషయంలో ఎప్పటికి కూడా మనము దీనులుగా, సాత్వికముగా ఆయనను మనం ఏం చేయాలంట? అంగీకరించాలంట. హల్లెలూయా. దేవుని అంగీకరించిన రోజు నుంచి నీ బ్రతికేం మారిపోతుంది, నీ స్థితి మారిపోతుంది, నీ స్థాయి మారిపోతుంది. కాబట్టి మనం ఆలోచన చేయాలి. ప్రతి దేవుని బిడ్డలారా, మరి మన ఆత్మలు రగిలించబడాలంటే నువ్వు దేవునితో జతపడి, నువ్వు దేవుని సంఘముతో, ప్రార్థనలో, వాక్య ధ్యానంలో నువ్వు మునిగి తేలుతా ఉండాలి. ఆవగింజంత విశ్వాసం నీలో ఉండాలా. ఎంత ఉండాలా? ఆవగింజంత ఎంత ఉంటుందా అంత ఉంటుందా? ఆవగింజంత విశ్వాసం అన్న ఉంటే మీరు చూడండి ఒకసారి దేవుడు ఎంత గొప్పడో. ఆవగింజ విశ్వాసం ఉంటే ఏం చేయొచ్చంట? కొండను చూసి పక్కకు పో అంటే ఏమవుతుందంట? పొరపాటుని ఎరగడ్డమైన విశ్వాసం ఉంటే, ఆవగింజంత విశ్వాసం ఉంటేనే కొండ పక్కకు పోతుందంటే, ఒక ఉల్లిపాయ, ఒక ఎరగడ్డమైన విశ్వాసం ఉండింది అనుకో, అప్పుడు ఇంకేమవుతుందో తెలుసా? అందుకే దేవుడు అన్నాడు, అడుగుము జనములో నీకు స్వాస్థ్యం ఇస్తా అన్నాడు ఆయన. హల్లెలూయా. విశ్వాసంతో అడిగితే జనములే నీకు స్వాస్థ్యం ఇస్తాడు దేవుడు. నువ్వు అడుగు పెట్టిన ప్రతి స్థలము నీదే అన్నాడు ఆయన. అయితే నువ్వు విశ్వాసంతో అడగాలంతే, వేరేదేంలే. దేంతో అడగాలి? నువ్వు విశ్వాసంతో అడగాలి. నువ్వు విశ్వాసంతో మొరపెడితే చాలు
నీ జీవితంలో ఏదైనా దేవుడు చేస్తాడు. అల్ప విశ్వాసులారా, ఎంతకాలం నేను మీతో ఏగలరా నాయన, నేను మీతో. మీకు ఎన్నోసార్లు చెప్పిన ఈ కథ. పడవలో పోతా ఉంటే యేసయ్య పడుకొని ఉన్నాడు. 12 మంది శిష్యులు ఎక్కడున్నారు? పడవలో ఉన్నారు. గాలి వానల చేత, అలల చేత పడవంతా ఊగిపోతా ఉంది. అయితే అందరు భయపడిపోతా ఉన్నారు. ఏం చేయాలి దిక్కు తోచడంలా. ఎక్కడ సముద్రంలో మునిగిపోతారో అని భయపడి పరుగులెత్తి యేసయ్య వద్దకు వెళ్ళారు. యేసయ్యా, నువ్వు లేయేసయ్యా, తొందరగా లేయేసయ్యా, మనం మునిగిపోతున్నాం యేసయ్యా, అలలు గాలి వానకు పడవంతా ఊగిపోతుంది యేసయ్యా అని యేసయ్యను లేపినప్పుడు యేసయ్య అన్నమాట, అల్ప విశ్వాసులారా. చూసా, జస్ట్ దేవుడు లేచినాడు అంతే. లేచి ఏం చేసినాడు? చెయ్యి సముద్రం వైపు జాచి ఆజ్ఞాపించినాడు. సముద్రం అంతా ఏమైంది? ఇప్పుడు చల్లగా నిమ్మలంగా ఉందన్నమాట. ఇప్పుడు అంతవరకు ఉబ్బి ఉబ్బి ఎగిసెగిసి పడే అలలన్నీ ఇప్పుడు ఏమైనాయి? సాఫీగా ఉన్నాయి. ఎందుకంటే మీరు గమనించండి, ఒక్కోసారి నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్ష పెడతాడు. ఇప్పుడు నిజంగా ఆ అలలు, ఆ తుఫాను, ఆ అలలు అనుకుంటే ఆ సముద్రం ఆ పడవను ముంచేయలేదా? ముంచేస్తుందా? ముంచేయలేదా? కానీ దానికి తెలుసు. ఏం తెలుసు దానికి? ఆ పడవలో యేసయ్య ఉన్నాడని దానికి తెలుసు. హల్లెలూయా. కానీ ఎవరికి తెలియడంలే? ఆ 12 మంది శిష్యులకు తెలియడంలే. ప్రకృతి దేవునికి లోబడుతూ ఉంది, మనుషులు దేవునికి లోబడలేకపోతా ఉన్నారు. ఇదే తేడా, అంతే. శాపకు చెబితే శాప యోనాన్ని మింగిందా? మింగలేదా? సముద్రం పాయలుగా చేయమంటే చీలిపోయింది. బండను కొడితే నీళ్ళు వచ్చింది. ఆకాశం తెరిచి మన్నాను కురిపిమంటే మన్నా కురిసింది. నీళ్ళల్లో గొడ్డలి తేలింది. ఏందమ్మాగా ఇంకేంది మరి? ఇదేంది అద్భుతాలా? ఆచి ఏంది ఇన్ని చేస్తుంటే దేవుడు? వాళ్ళు ఏంది అలా దేవుని పిలిచడమైంది? 12 మంది శిష్యులు, ఒరేని మా పడవలో యేసయ్య ఉన్నాడు, మాకు ఏ ఆపద రాదని వాళ్ళు ధైర్యంగా ఉండాలని లేదా? ధైర్యంగా భయపడి భీతి అబ్బా ఇంకా మామూలు విషయం కాదు. చెమటలు కారిపోతా ఉన్నాయి అందరికీ. యేసు ప్రభు లేచి, అల్ప విశ్వాసులారా. చూసినారా? ఒకసారి దేవుడు నిన్ను కూడా పరీక్ష పెడతాడు. అల్ప విశ్వాసంతో ఉన్నావు అనుకో, నీ జీవితం వేస్ట్. దేవుడు పరీక్ష పెట్టినప్పుడు నీలో విశ్వాసం, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, నువ్వు ఏదైనా సరే సాధించవచ్చు. నీ జీవితంలో ఏది సాధించాలనుకుంటున్నావు? ఉద్యోగమా, వివాహమా, గర్భఫలమా, పేరా, ప్రఖ్యాతలా, డబ్బులా, లేదంటే నీకు ఏం కావాలన్నా, లోకంలో గౌరవమా, లేదంటే కీర్తి ప్రతిష్టలా, లేదంటే లోక మర్యాద, నీకు ఏం దేవుడు అన్నీ ఇస్తాడు. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే విశ్వాసంతో ఉండాలి. చాలా మంది అంటారు, దేవుడు మనకి ఈ లోకంలో ఘనత ఇయ్యడా, ఈ లోకంలో దేవుడు మనం హెచ్చించడా? ఎందుకు హెచ్చియడు? ఎందుకు ఘనత ఇయ్యడు ఆయన? ఎందుకు ఘనత ఇయ్యడు ఆయన? ఎందుకు హెచ్చించడు ఆయన? నువ్వు సక్రమంగా కరెక్ట్గా ఉంటే, నువ్వు భక్తి చేసుకుంటూ విశ్వాసం నిలకడగా ఉండి, ప్రార్థన పరురాలుగా నువ్వు ఉండి, సంఘముతో సహవాసంతో నువ్వు ఉంటే, ఎందుకు నేను హెచ్చించడు ఆయన? ఎందుకు నేను బలపరచడు ఆయన? ఈరోజున పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనము బలపరచబడాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం దీవించబడాలి. దేవుని ద్వారా మనము అసలు చెప్పాలంటే అడిగిన వాటన్నిటిని మనం పొందుకోవాలా. పొందేంత వరకు నువ్వు మోకాలు దిగకూడదంటే అట్ట ప్రార్థన చేయాలి. నువ్వు ప్రభువు నువ్వు మొర పెడితే నువ్వు సాధించదు, దాన్ని వదిలిపెట్టద్దు. దేవుడు ఇన్లేదులే అని 1 నెల చేసి, 2 నెలలు చేసి, 3 నెలలు చేసి, ఏడలేబ్బా ఆ చర్చికి పోయినా మా పాస్టర్తో చేసుకునే మీ పాస్టర్ యాడికి మన ఇంటి సామికి పోదాం, బులాంకి పోయి గుండు కొట్టించుకుంటే ఇక్కడ బుడిపోతుంది, ఎక్కుతాడు, నెత్తి మీదకి ఎక్కుతాడు, పిల్లలు పుడతాడు. అయిపోయా. 3 నెలలకే మన విశ్వాసం ఏమైంది? గాలంతా పోయింది. ఎవరో ఒకటి చెప్తాడు కదా, అరే ఆ చెట్టుకు పోయి ముడుపు కట్టి ఒక చిన్న ఉయ్యాల కొనుక్కొని ఆ ఉయ్యాల దాన్ని తగిలిచ్చి ఊపి రాపో అంటాడు అన్నమాట. ఇక్కడ బల్ల తీసుకునేది మర్చిపోతాం, దేవుణ్ణి మర్చిపోతాం, పొద్దున్నే ఆట ఆడుకుంటాం, పోతాం, ఉయ్యాల కడతాం, అన్నీ చేసి వచ్చారు. ఇడికి వచ్చి మరి చెప్పింటే పోయింది
దేవుడు ఒప్పుకుంటాడా? ఆయన్ని ఒప్పుకుంటాడా? చెప్పండి అమ్మా, ఒప్పుకుంటాడా? కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే విశ్వాసుల మాదిరే ఉండాలా. విశ్వాసఘాతుకుల్లాగా మనం ఎప్పటికీ ఉండకూడదు. హల్లెలూయా. విశ్వాసులుగానే ఉండాలా. భక్తి చేసేవారు భక్తి చేస్తూనే ఉండాలా. సేవ చేసే సేవకులు సేవలో కొనసాగించబడతా ఉండాలా. ఏవి ఎప్పుడు ఎక్కడ ఎలాగ జరగాలో సమస్తము దేవుని స్వాధీనంలో ఉన్నాయి. సమయోచితమైన జ్ఞానముతో ఆయన నీకు రావలసినవన్నీ దయచేస్తాడు ఆయన. హల్లెలూయా. షారాకు ముసిలి అయిపోయింది అనమాట. షారా దేవుడు ఏమిచ్చిన ఆమెకు నవ్విందామా, నాకు ముసిలాని నాకు ఏడబుడతారని నవ్వింది కదా. ఇంకా కొంతమంది నవ్వుతుంటారు, ఏడ చేచ్చలేబ్బా దేవుడు శేషోడైతే ఇన్నేళ్ళు ఉంటాడు మాకు, ఇంతకాలం ఉంటాడు మాకు కదా. నువ్వు ముందు సక్రమంగా ఉంటే, భక్తిగా ఉంటే, విశ్వాసంగా ఉంటే, నువ్వు అడిగిన వెంటనే గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. నిజమైన స్నేహితుడు మన హృదయాన్ని ఏం చేస్తాడంట? గాయపరుస్తాడు. మన హృదయాన్ని ఏం చేస్తాడు? నిజమైన స్నేహితుడు గాయపరుస్తాడు. ఈరోజు నీ హృదయం గాయపడింది ఏమో, నువ్వు అడిగిన ప్రార్థన నీకు జవాబు రాకుండా గాయపడింది ఏమో, వెయిట్ చేయి. నిజమైన స్నేహితుడు ఒకానొక సమయంలో నీకు మేలు చేస్తాడు, నీకు సహాయం చేస్తాడు, ఆదుకుంటాడు, తను బలపరుస్తాడు. ఒకసారి వచ్చి యేసయ్య నీ పక్షం నిలబడితే, నీ ఎదురుగా సైన్యం వచ్చినా, నీ పక్కన 1000 మంది పడినా, 10,000 మంది కూలినా, ఏ అపాయము నీకు సమీపంగా రానే రాదు. హల్లెలూయా. ఆయన ఆలయంలోకి సంతోషంగా రండి. అందుకే ఆయనను స్తుతించండి ఆనందముతో, తంబురతో, సితారుతో నాట్యమాడుతూ ప్రభుని గణపరచండి. విశ్వాసంలో నిలకడగా ఉండండి. ఆత్మను ఆర్పుకోకుండా ఆత్మను రగిలింపజేసుకోండి. యేసయ్య మిమ్మల్ని బలపరుస్తాడంతే. యేసయ్య మీకు కావలసినవన్నీ ఇస్తాడంతే. ఇయ్యకుండా ఆయన అన్యాయం చేసే దేవుడు కాదు, అపనమ్మకాలు చెప్పే దేవుడు కాదు, మాట ఇచ్చి మాట తప్పే దేవుడు కాదు. నువ్వు అడిగిన దానికంటే, ఊహించని దానికంటే అత్యధికమైన మేలులతో ఆయన నింపుతాడు. అత్యధికమైన మేలులు, ఊహించలేని మేలులు, ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. వర్ణించగలనా నీ నామము, వివరించగలనా నీ త్యాగము. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఏం చెప్పాలి లాస్ట్ ఆయనకు? నమస్కారం చెప్పాలా, వందనాలు చెప్పాలా, అయ్యా స్తోత్రం అయ్యా అని చెప్పాలా, వందనాలు యేసయ్యా అని చెప్పాలి. కాబట్టి నీ జీవితంలో ఊహించని మేలును చూడాలంటే ఈ రోజు నుంచి నీ దినం ప్రారంభం చేయి. పట్టుదల కలిగి ఎడతెగగా ప్రార్థన చేయండి. దేవుడు యేసయ్య, మీరు గమనించండి, ఉదయకాలం అంతా బోధ చేసేవాడు, రాత్రంతా ఏం చేసేవాడు? ప్రార్థన. కొండల్లోకి పోయి ప్రార్థన చేసేవాడు. ఉదయమంతా బోధ, ఉదయమంతా అద్భుతాలు, ఆశ్చర్యకాలు, సూచనలు చేసే దేవుడు. రాత్రి అవ్వగానే ప్రార్థన. ఎందుకు మనకి నేర్పిస్తున్నాడు ఈ ప్రార్థన అంటే, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే ఆ కష్టం నుంచి తప్పించి నేను సుఖవంతమైన రాజ్యంలో కానీ నేను ప్రవేశింపజేస్తాడు. హల్లెలూయా. ఆ పేదవాడైన లాజరు రోజు అడుక్కుంటా ఉన్నాడు ఇంటి ఎదురుగా. ఆ ధనవంతుడు పట్టించుకోలే, పొరా అని తాగుతూ తినుతూ సంతోషంగా ఎంజాయ్గా ఉన్నాడు ఈ ధనవంతుడు. అయితే ఒకనొకరు ఇద్దరికి మరణం వచ్చింది. అయితే ఒకడు నరకంలో వేయబడ్డాడు. లాజరు పేదవాడు, దిక్కులేనివాడు, అబ్రహాము ఒడిలో ఉన్నాడు, బార్డర్లో ఉన్నాడు. ఇటుపక్క బార్డర్ నరకంలో ఉన్నాడు, ఇటుపక్క ఏమో ఇతను పరలోకంలో ఉన్నాడు. చూడండి, నీ జీవితంలో ఏదైనా సరే అన్యాయం చేయొద్దు, అతిక్రమం చేయొద్దు, వ్యసనాలు, బూతులు ఏవైనా సరే,
కంట్రోల్గా, లిమిట్గా, పద్ధతిగా నువ్వు ఉంటే నిజంగా దేవుడు నీ కోసం ఏదైనా చేస్తాడు. నాయన ఏమంటాడు, నేను చెప్పినట్టు వింటే అన్నీ నీకు వచ్చాయి, నేను చెప్పినట్టు వినకపోతే నావేమి నీకు రావు. ఈ లోకంలో నాయన మహా అంటే ఉదాహరణకి 1 కోటి రూపాయలు సంపాదించింటాడేమో. ఎంత? 1 కోటి రూపాయలు సంపాదించింటాడేమో. ఆ 1 కోటి రూపాయల కోసము డాడీ డాడీ అట్టనా, డాడీ సరే డాడీ ఇంటర్ డాడీ చేచ్చ డాడీ డాడీ నువ్వు చెప్పి అవునా కదా, ఆయన కొట్టినా పడతాం, తిట్టినా పడతాం. కానీ అంటే బయటికి పోతానే ఏమంటారు, డబ్బులు చూసి ఆస్తిని చూసి గమ్మున ఉండ, కానీ లేకపోతే నా ఇంట్లో ఎవడు ఉంటారా నాయన, తనకాయ నొప్పి మా నాయనతో మా అమ్మతో. అంటే ఇప్పుడు దేనికోసం ఉన్నాడు? నేను అమ్మ నాన్న కోసం ఉన్నాడా, డబ్బు కోసం ఉన్నాడా? డబ్బు కోసం, ఆస్తి కోసం ఉన్నాడు. చూసినారా? అదే నిజంగా నాయన మాటకు లోబడితే నాయన ఆ బిడ్డకి ఏమైనా కొదవ చేస్తాడా? చేయడు. మనం అందరం నిజంగా తప్పిపోయిన కుమారుని బుద్ధే మనది. నా ఆస్తిలో నాకు భాగమేమో, నేను పోయి వ్యాపారం చేసుకుంటా డెవలప్ అవుతా, ఎంతకాలం నీ కాళ్ళ నేను, నీ కాళ్ళ నీ చెప్పులు సాటి ఎందుకు, ఎంతకాలం పో ఎవడుంటా నీ కాళ్ళ, నా డబ్బులు నాకి, నువ్వు నీ పెద్ద కొడుకు ఎట్టినా ఉండరు, ఎవడుంటాడు మీ కాళ్ళ అని తీసుకొని పోయినాడు. ఎట్టొచ్చిన మళ్ళీ ఇంటికి సక్కా జినిగిపోయి, స్నానం లేక, తాగి, నోరు కడుక్కోక, స్నానం చేసుకోక, బట్టలు లేక, బికారున మాదిరి అడుక్కున్న మాదిరి వచ్చినాడు. కానీ నాయన ఏం చేసినాడు అతన్ని? నా కొడుకు తప్పిపోయినా, నా కొడుకు చెడిపోయినా తిరిగి నా ఇంటికి వచ్చినాడు. నా కొడుకుకు ప్రశస్తమైన వస్త్రము ధరించండి, నా కొడుకు ఉంగరం పెట్టండి, నా కొడుకు కొత్త చెప్పులు తీసుకొని రండి, క్రొవ్విన దూడను వధించి విందు ఏర్పాటు చేయండి. అది తండ్రి ప్రేమ. ఈ రోజున యేసయ్య చూపిస్తున్న ప్రేమ అంతకంటే ఇంకా మిన్న అయిన ప్రేమ యేసయ్య ప్రేమ. ఈ లోకంలో ఏ వ్యక్తి కూడా, కన్న తల్లిదండ్రులైనా సరే మన కొరకు ప్రాణం పెట్టలేరు. ప్రయత్నం చేస్తారు కానీ ప్రాణము పెట్టలేరు. తప్పించాలని చూస్తారు కానీ ఎవరు కూడా ప్రాణం పెట్టడానికి సాహసం చెయ్యరు. కానీ దేవుడు నిజంగా మనము మన తల్లి గర్భం రూపించబడక మునుపే, మన పితరులు రూపించబడక మునుపే ఆయన నీ నా పాపములు ఏం చేసినాడు? శిలువ మీద కొట్టివేసినాడు ఆయన. హల్లెలూయా! కొట్టివేసినాడు ఆయన. నీలో కొంచెమైన నువ్వు పాపం ఉండకూడదని, నువ్వు నీతిగా బ్రతకాలని, పరిశుద్ధంగా బ్రతకాలని, నీ ఆత్మ ఎప్పటికీ ఆరిపోకూడదని ఆయన వెలుగు నీ మీద కుమ్మరించి మన చీకటినంతా ఆయన మోసుకొని, మన పాప భారం అంతా ఆయన మోసుకొని చనిపోయినాడు. పాపం చూసారా ఎంత ప్రేమ యేసయ్య. లోకంలో ఏ దేవుడు చేయలేడు, ఏ మానవుడు చేయలేడు ఇట్లాంటి త్యాగం. కాబట్టి యేసుని ప్రేమిస్తున్నావా? అయితే నీ ఆత్మను నువ్వేం చేయాలా? ఇప్పుడు రగిలింపబడతా ఉండాలి. ఆరిపోకూడదు నీ ఆత్మ, నిత్యం వెలుగుతా ఉండాలి నీ ఆత్మ. నీ ఆత్మ ఎప్పుడు దేవుళ్ళ వర్ధిలింపబడతా ఉండాలా, దేవుని కొరకు పరితపించిపోతా ఉండాలి. దేవుని వాక్య నిమిత్తమై, దేవుని స్తుతించే విషయంలో, సహవాసములో, వాక్య ధ్యానములో నీ ఆత్మ పరుగులు పెట్టాల దేవుని కోసం. వాక్యానికి ఒక మాట ఉంది, ఆత్మేమో పట్టుదలగా ఉందంట, శరీరము ఎటుందంట? శరీరము బలహీనంగా ఉందంట. ఎటుందంట? శరీరము చర్చికి పోదాం పని ఆత్మ అంటదంట, శరీరం అంటదంట ఉండు కూర తెచ్చుకునే బాగా గుడికి తినేసి నిమ్మలంగా తేనె దాగి తనసపు దాగి పోదాంలని శరీరం అంటదంట. ఆత్మ ఏమంటదంట? పొద్దునే పోదాంప అంటదంట. సిద్ధపడిపోయి సాపులు వేద్దాము, మందిరం రెడీ చేద్దాం, పోదాం పని ఆత్మ ఏమంటదంట. కానీ శరీరం ఏం చేస్తుందంట? కూర్చుంటదంట, ఎవరిని వచ్చే మాడుతుంటదంట, ముసలం ముచ్చట్లంట. కొంతమంది తీరా 9 అయ్యేంత వరకు మాట్లాడుతూనే ఉంటారు, స్నానం చేసుకుందాం, సిద్ధపడదాం అని. ఎవడో కూడా ఏవా ప్రార్థనకు రావు, ఏంటికి రా నాయనా, వచ్చానా పా నాయనా మీరు భారీ, ఎవడో ఒకరికి చెప్పాలి మనకు ప్రార్థనకు పోదాంపా అని. అంతవరకు మనకు ప్రార్థనకు పోదామని కూడా ఎలగదు బలుపు. అలా పాటలు మోగని, వాక్యం మోగని, మనం చేసేది మనమే, వచ్చేది కూర్చుండేది పోయేది. ఒకప్పుడు మీరేం వాక్యాలు నాకు తెలియదు కానీ ఈ 4 సంవత్సరాల్లో
మీరు ప్రతిరోజు వింటున్న ప్రసంగాలన్నీ ఆనిముత్యాలే. మీరు అవన్నీ విని దీవించబడితే ఖచ్చితంగా మనం అందరం పరలోక రాజ్యంలోకి వెళ్తాం. మీరు నిర్లక్ష్యం పెడితే, పెడచెవుని పెడితే, ఏం కాదులే ఇంతేలే మేముగా మాకు ఇట్నే అలవాటు అయిపోయింది అనుకుంటే మాత్రము మీరు చాలా నష్టపోతారు. ప్రభు కోసం వేగిరి పడాలి, సిద్ధపడాలి, ప్రభు కోసం ప్రయాసపడాలి. నీ ఆత్మ రగులుతూ ఉండాలి, మండుతూ ఉండాలి, నీలో అగ్ని మండుతూ ఉండాలి. అప్పుడు నువ్వు దేవుని కోసం పరితపించే బిడ్డగా ఉంటావు. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, నీలో నీ జీవితంలో ఏ సమస్య ఉన్నా సరే నువ్వు దాన్ని ఏం చేసుకోవచ్చు, పోగొట్టుకోవచ్చు. కాబట్టి ఈ రాత్రి దేవుని వాక్యం విన్న దేవుని బిడ్డలారా, ముందు దేవుని వాక్యాన్ని దేవుని అంగీకరించండి. అంగీకరించినాక విశ్వాసాన్ని నిలబెట్టుకోండి. విశ్వాసంతో ప్రభువుని అడగండి. దేవుడు ఏదైనా సరే మీ జీవితంలో జరిగిస్తాడు. విశ్వాసులు ఘాతుకుల వలె ఉండొద్దు, అల్ప విశ్వాసుల వలె ఉండొద్దు. విశ్వాసం నిలకడగలి నువ్వు ఉంటే ప్రతి అపవిత్ర ఆత్మశక్తిని యేసు నామములో నువ్వు జయించవచ్చు. జయించచ్చా? జయించలేమా? జయించవచ్చు. యేసయ్య నీతో ఉంటే నీ ఇండ్లంతా పండగే. ఏదో ఒక పాట కూడా ఉంది కదా, ఏదో ఇల్లంతా పండగ ఏదో ఉంది, పాడు. ఇళ్ళలోన పండగంట, కళ్ళలోన కాంతులంట, ఎందుకు ఎందుకే కోయిలా, చెప్పవే చెప్పవే కోయిలా. యేసయ్య ఉంటే పండగ, యేసయ్య ఉంటే సంతోషం, యేసయ్య ఉంటే ఆనందం, యేసయ్య ఉంటే సమస్తము మేలులతో నింపబడుతుంది. ఒక పండగ వస్తే ఎట్టుంటుందో, ఎంత సంతోషం ఉంటుందో, యేసయ్య వస్తే ప్రతిరోజు పండగే. హల్లెలూయా. కొంతమంది అంటారు కదా, డాడీ నువ్వు ఎప్పుడో ఒకసారి వచ్చావు, వచ్చినప్పుడు అంతా పండగ మాత్రం ఉంటుంది, నువ్వు డ్యూటీకి ఎక్కువ పోతుంటావు, మాతో ఉండు డాడీ అని అంటారు కొంతమంది పిల్లలు కదా. పండగ యేసయ్య మనతో ఉంటే ఆనందం, యేసయ్య మన ఇంట్లో ఉంటే సంతోషం, యేసయ్య మన ఇంట్లో ఉంటే బయటికి సైతాన్ గడు పరారైపోతాడు. నీ ఇంట్లో ఏ కష్టము ఉండనే ఉండదు. కాబట్టి అల్ప విశ్వాసంతో కాకుండా ఆవగింజంత విశ్వాసంతో మీరు అడిగిన వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికమైన మేలులు మీరు పొందుదురు గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడకు తండ్రి నీకు స్తోత్రం. విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయని ఆశీర్వదించండి ఆయన. తండ్రి, ఎందరైతే మరి నీ వాక్యాన్ని విన్నారో ప్రభా వారిని జ్ఞాపకం చేసుకున్న ఆయన. అవును తండ్రి, మేము కూడా ప్రభా నేను అంగీకరించుటకు, వాక్యాన్ని అంగీకరించుటకు ప్రభా ఆవగింజంత విశ్వాసం కలిగి ప్రభా మేము కూడా మొరపెట్టినట్లుగా ప్రభా నీలో ఫలించి అభివృద్ధి పొందినట్లుగా సహాయం చేయండి అయ్యా. మా ఆత్మలు ఎన్నటికీ ఎప్పటికీ ఆరిపోకుండా ప్రతి అపవిత్రాత్మ శక్తులు వేస్తున్నా లయపరచండి అయ్యా. మా శరీరంను కూడా బలపరచండి అయ్యా, మా ఆత్మను బలపరచండి అయ్యా. నీలో మేము ఫలించినట్లుగా, అభివృద్ధి పొందినట్లుగా సహాయము చేయమని వేడుకుంటూ, చేరిన వారిని, పాల్గొన్న వారిని అందరినీ కూడా మీరే దీవించమని, ఆశీర్వదించమని వేడుకుంటూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ ఘనమైన నామాన్ని తీస్తూ, చేరిన వారిని, కుటుంబాలందరినీ కూడా పేరు పేరున అందరినీ జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ, యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. వీడియో వీక్షిస్తున్న దేవుని పిల్లలందరికీ కూడా ఒక గమనిక, దయచేసి గమనించండి. దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. మీ వంతు, మీ కుటుంబం తరపున, మీ తరపున ఈ మందిర నిర్మాణానికి సహకరిస్తారని ప్రభు పేరట మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చే ప్రతి రూపాయి దేవుని మందిరంలో నమ్మకంగా వాడతాం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. మీ కుటుంబాన్ని దేవుడు తప్పక దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని మందిర నిర్మాణానికి మీ వంతు సహకరిస్తారని యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఈ మందిర నిర్మాణం కొరకు ప్రార్థించండి. మీరు ఏ సంఘమైనా, మీరు ఏ మందిరానికి వెళ్ళినా ఇది మన మందిరం అనుకుందాం. దేవుని పనికి మనం అందరం కలిసికట్టుగా ఈ మందిరాన్ని మనం పూర్తి చేసుకుందాం. ఆలోచించొద్దు. దేవుని ప్రేరేపణ బట్టి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఈ మందిరానికి మీ కానుక రూపంలో పంపించి దైవ దీవెనలు పొందండి. దేవుడు ఖచ్చితంగా మీ కానుకను దీవిస్తాడు. 30 నూరంతలుగా దేవుడు మీ ప్రతి కానుకను దీవించి ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని కార్యానికి నిర్లక్ష్యం చేయొద్దు, అలక్ష్యం చేయొద్దు. దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత స్క్రీన్ మీద కనపడుతున్న మా ఫోన్పే, గూగుల్ పే నెంబర్కి మీ యొక్క కానుకను పంపించి ఈ మందిర నిర్మాణంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభు సహాయం చేయనట్లుగా ఈ మందిర నిర్మాణానికి మనమందరం కలిసికట్టుగా నిర్మాణం చేసుకుందాం. ప్రభు సహాయము, ప్రభు కృపను బట్టి
ఈ మందిరం అతి త్వరలో మనం ముగించుకుందాం. మనందరం చేయగలుపుదాం. ఇచ్చేవారు త్వరగా ప్రభు మందిరానికి సహకరించండి, ఆలస్యం చేయొద్దు. దేవుడు మీకు ప్రేరేపిస్తే వెంటనే మీరు సహకరించండి. అతి గొప్ప మందిరం నిర్మించబడతా ఉంది, మీరు వీడియోలో చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ గొప్ప మందిరంలో మీ వంతు మీరు కూడా చేయి వేయాలని యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరం కూడా అడుగుతూ ఉన్నాం. సహకరించండి, పాల్గొనండి, దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. దయచేసి ప్రకటనలు గమనించండి. ఈ కార్యక్రమాలు చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి ప్రకటనలు గమనించండి. మనం చాలాసార్లు మరి మీకు అందరికీ కూడా తెలియపరిచాము, మందిర నిర్మాణం గురించి తెలియపరుస్తూనే వచ్చాం. మరి మీరు ప్రార్థనలో పెట్టండి. ఈ కార్యక్రమం చూస్తున్న వారు దయ ఉంచి మరి మీ శ్రేష్టమైన కానుకలను కింద కనపడుతున్న స్కానర్లకి మీరు స్కాన్ చేయండి, మీ కానుకలను అందించండి. దయచేసి ఎవరో చేస్తారనుకోవద్దు, దయచేసి మరి మీరు స్కాన్ చేయండి. స్కాన్ చేసి మీ శ్రేష్టమైన కానుకలను మరి అర్పించండి. మరి మీకు కింద ఫోన్పే, గూగుల్ పే, మరి పేటిఎం యొక్క నెంబర్ కూడా కనపడుతుంది చూడండి. 9370791059 9390791059 అనే నెంబర్కి మీ వంతు మీరు తప్పకుండా ఈ నెంబర్లకి, ఈ స్కానర్లకి మీరు సహకరిస్తే అవి నేరుగా మరి నాకు అందుతాయి. కాబట్టి మీరు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా ఈరోజు సాయంత్రంలోగా మీ శ్రేష్టమైన కానుకలను మీరు అందించండి. నా దగ్గర లేదు అనొద్దు, ఎవరో ఒకరు చేసి ఉంటారులే అనుకోవద్దు. ఎవరూ చేయరు, మనమే చేయాలా, మనమే ముందుకు రావాలా. ఈ దేవుని పనికి విశ్వాసులమైన మనమందరం ఆయన నామాన్ని మహిమపరుస్తూ మన సమర్పణ ప్రభుకు సమర్పించుకుంటే ఈ మందిరము కట్టబడాక దేవుడు మిమ్మల్ని కూడా బహుగా ఆశీర్వదిస్తాడు. దేవుడు మీ పరిస్థితులను కూడా అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. మేము కొరతల్లో ఉన్నాం, మా జీవితంలో సమృద్ధి లేదు, మేము సమస్యల్లో ఉన్నామనే దేవుని పనిని నిర్లక్ష్యం చేయదు. దేవుని పనికి పూనుకోండి, ఆయన మీ పనికి కూడా పూనుకుంటాడు. ఈ మాట నేను సెలవిస్తున్నాను. దయచేసి దేవుని పని మీరు చేయండి, ఆయన మీ ప్రతి పనులు కూడా ఆయన చేస్తాడండి. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని బిడలారా, మీ జీవితంలో గొప్ప మేలుల రుచి చూడాలంటే దేవుని పనికి మీరు పాలి భాగస్తులు అవ్వండి. ఒక ఇటుకకైనా, ఒక ఇసుకకైనా, సిమెంటుకైనా, కంకరకైనా, మరి కడ్డీలకైనా, కరెంటు పనులకైనా, మరి ఫ్లోరింగ్ విషయంలో అయినా, మరి పరిశుద్ధ స్థలం విషయంలో అయినా మీరు ఏ పనికైనా సరే పాలు భాగస్తులు అవ్వండి. దయచేసి ఎవరో చేస్తారులే అని ఎప్పుడూ అనుకోవద్దు. ఇప్పుడే మీ శ్రేష్టమైన కానుకలు అందించండి. మేము క్రీస్తు పేరట మందిరంలో అవసరాలు, మీరందరూ నా సంఘము, నేను ప్రతి సంవత్సరము మరి మీకు వాక్యాలు అందిస్తూనే ఉన్నాను, ప్రతిరోజు అందిస్తూనే ఉన్నాను. కాబట్టి మీరందరూ నా ఆత్మీయ బిడ్డలుగా భావిస్తూ ఈ మందిర నిర్మాణం గురించి మీ అందరికీ పంచుకోవాలని పంచుకుంటా ఉన్నానండి. ఇది మరుగున పెట్టే విషయం కాదండి. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, దేవుని పనికి మనము తప్ప ఎవరు చేస్తారు? మీరు ఆలోచన చేయండి. కాబట్టి ముందుకు రండి, స్కాన్ చేయండి. మీ వంతు మీరు తప్పక సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అలాగే మందిరం ఒక నిర్మాణం చూపిస్తారు చూడండి. అన్ని పనులు కూడా స్టార్టింగ్ నుంచి చూపిస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్క పని చూపిస్తున్నాం, మా గృహము చూపిస్తున్నాం. ఈ నేటి కాలంలో ఇట్లాంటివన్నీ డైరెక్ట్గా చూపించే సేవకులు ఉన్నారండి. యథార్థంగా వాక్యం ఏం చెప్తుంది? యథార్థవంతులను నేను వర్ధిల్లింపజేస్తానని వాక్యం చెప్తుంది. యథార్థంగా నేను ఉంటాను, నాకు మోసం చేయడం చేత కాదు. వచ్చిన ప్రతి రూపాయి నమ్మకంగా దేవుని పని విషయంలో వాడుతూనే ఉన్నాం, ప్రయాసపడుతూనే ఉన్నాం. ఎట్లాంటి మందిరాన్ని, ఒకప్పుడు కంప చెట్లు ఉండేటువంటి ఇక్కడ, అట్లాంటిది పరిస్థితి మార్చేశాడు దేవుడు. అంత కష్టపడి రాత్రి పగుళ్ళు మేలుకొని ప్రయాసపడి మరి పనులు చేస్తూ, నేను కూడా ఒక కూలిమాన్లాగా పని చేస్తూ, మీరు చూడలేదండి ఎంత కష్టపడుతున్నాను, ఎంత ప్రయాసపడుతున్నానో దేవుని మందిర నిర్మాణ విషయంలో. ఈ మందిరం నిర్మించబడితే దాదాపుగా 10-15 గ్రామాలకు మరి సువార్త అందించబడుతుంది. రేపు అనేకులు, అన్యులు, భక్తిహీనులు, అవిశ్వాసులు ఈ మందిరంలోకి రావాలని ప్రయాసపడుతున్నానండి. మీరు ఎక్కడో ఉన్నా, ఏ ప్రాంతంలో, ఏ రాష్ట్రంలో ఉన్నా కొంచెం ప్రభువుకు సహకరిస్తే మనం ఏం నష్టపోమండి. కాబట్టి దయచేసి మీరు చూసేవారు ముందుకు రావాలి, దేవుని ప్రేరేపణ కలిగి ముందుకు రండి. ఒక యవనస్తుని, మీ బిడ్డ లాంటి వాడిని, మరి మీ దైవ సేవకుని మరి 2 చేతులు జోడించి మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థనలో పెట్టండి దయచేసి. అన్నిటికంటే ప్రార్థన ఇంపార్టెంట్. ప్రార్థన చేయండి. అలాగే మీ గుప్పిళ్ళు ధారాళముగా విప్పండి. ఎవరో చేస్తారనుకోవద్దు. ఈరోజు నీ కొత్త సంవత్సరంలో ఈ కార్యక్రమం చూస్తున్న మీరు దేవునికి శ్రేష్టమైనవి ఇవ్వండి. అనేకులకు మరి దేవుడు ఎంతగానో దీవించాడు కదా, ఆశీర్వదించాడు కదా. దేవునికి విత్తడంలో మనం ఎంతగానో దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. దయచేసి మీరు తప్పకుండా ప్రేమ కలిగి
ఈ మందిరాన్ని ప్రేమించి మీరు గుప్పిలు విప్పాలని ప్రభు పేరిట మరీ మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఏ రాష్ట్రం నుంచి చూస్తున్నా, ఏ దేశం నుంచి చూస్తున్నా, ఒక యవనస్తునిగా ప్రయాసపడుతున్నాను సేవలో, మరి ఏడతెగక ప్రయాసపడుతున్నాను. కాబట్టి మీరు కూడా దయదలిచి, మీరు ఉద్యోగస్తులైతే, ఎంప్లాయీస్ అయితే, ఇంజనీర్స్ అయితే, మరి దేవుడు మీకు ఒక బిజినెస్ ఇచ్చి ఉంటే ఒకసారి గొప్ప కానుకను ప్రభు మందిరం విషయంలో, ఈ పరిచర్య విషయంలో విత్తండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి మీ కానుకలు అందించి సహకరించండి. ఇప్పుడే సహకరించండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. సహకరించండి, సహకరించండి, సహకరించండి. ప్రార్థించండి, ప్రార్థించండి, ప్రార్థించండి. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు దేవుని ఆలయము నిర్మాణం కూడా మీకు చూపిస్తాను. చూడండి ఒకసారి దేవుని ఆలయం నిర్మాణం చూపిస్తాను. అతి గొప్ప మందిరం దేవుని కృపను బట్టి నిర్మించబడతా ఉంది. మేము ఉండే ఇల్లు చిన్నది కావచ్చు, కానీ దేవుడు మాకు ఇచ్చినటువంటి మందిరం చూడండి ఒకసారి. దాదాపుగా 700 మంది కూర్చోవచ్చు అండి ఈ మందిరంలో. 600 నుంచి 700 మంది వరకు కూర్చోవచ్చు ఈ మందిరంలో. దేవుని మహాకృపను బట్టి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ప్రస్తుతానికైతే 1 సంవత్సరం నుంచి ఆగిపోయిందండి. మీరు చూడొచ్చు గోడలు కూడా కొన్ని క్రాక్స్ వస్తూ ఉన్నాయి, గోడలు క్రాక్స్ వస్తూ ఉన్నాయి, అంటే గోడలు చీలుతూ ఉన్నాయి. పిల్లర్స్కి కడ్డీలు చిలుం పట్టిపోతూ ఉన్నాయి, చిలుం పడుతూ ఉన్నాయి కడ్డీలకు కదండి. చూసారు కదండి, మందిరం గొప్ప మందిరం అండి, ఆగిపోయింది. ఆర్థికంగా చాలా నలిగిపోతూ ఉన్నాం, ఇబ్బందులు పడుతూ ఉన్నాం. తిన్నీకి ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు. కానీ ఈ మందిరం ఎందుకు చూపిస్తున్నామంటే దేవుడు మా మీద ఉంచిన బాధ్యతను మీరు కూడా పంచుకుంటారన్న ఆశతో, దేవుని ఆలయ నిర్మాణానికి మీరు ముందుకు వస్తారన్న ఆశతో మీకు చూపిస్తూ ఉన్నాం. దేవుని ఆలయం కొరకు 25 సెంట్ల స్థలం నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నా తండ్రి 25 సెంట్ల స్థలం కొన్నప్పుడు దేవుడు నన్ను ఈరోజు నీ గ్రామానికి సేవ చేయడానికి పంపించాడు. మీరు గమనించినట్లయితే ఇదంతా కూడా మీకు మా గృహం కూడా చూపించాము, మా కష్టాలు చూపించాము, మా ఇబ్బందులు చూపించాము. ఎన్నోసార్లు ప్రయాసపడి నీకున్నా లేకపోయినా బాధల్లో కష్టాల్లో మోకాళ్ళని ప్రార్థన చేస్తున్న స్థలం ఇదే. ప్రార్థన ఆలకించి దేవుడు ఈ నూతన మందిరం నిర్మించడానికి దేవుడు ఎంతగానో సాయం చేస్తూ వస్తూ ఉన్నారు. దాదాపు సంవత్సరం అయింది మందిర నిర్మాణం ఆగిపోయి, మీరు చూస్తూ ఉన్నారు స్క్రీన్ మీద. కాబట్టి మీరు కూడా దేవుని ఆలయం కొరకు మీరు ముందుకు వస్తారని ఎంతగానో ఆశపడతా ఉన్నాం. దేవుని ఆలయంలో మీరు కూడా బాధ్యతగా తీసుకోండి. ఈ వీడియో ఎందరైతే వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరు ముందుకు రావాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. ఎంత తగ్గించుకొని ప్రభు సన్నిధిలో ప్రభు సేవ చేస్తాం. యవనస్తులం, నేను నా భార్య ఇద్దరం యవనస్తులము. మా గృహం మీరు మళ్ళీ ఒకసారి చూడొచ్చు. అతి చిన్న గృహం, అతి చిన్న ఇల్లు మాది. మేము రోజు కింద పడుకుంటా ఉన్నాం, రోజు కిందే పడుకుంటే ఎవరిని వస్తే అక్కడే కూర్చుంటాం. అంత ఇరికిరిగా ఉంటుంది. కానీ మా ఆశ ఏంటంటే ఏదో ఇల్లు కట్టుకోవాలి, మేడలు చేసుకోవాలి, కార్లు కొనాలి, అవి కాదు. కానీ అంత్య దినాలు మనం ఉన్నాం, కడవరి దినాలు మనం ఉన్నాం. దేవుని సువార్తను ప్రకటించాలా, అనేక మందిని క్రీస్తు వైపు తిప్పుకోవాలా, అనేక మంది అంత్య దినాలు ఉన్నప్పుడు మందిరాల్లోకి వచ్చి దేవుని స్తుతించాలన్న ఆశతో మా గొప్ప మందిరం కడతా ఉన్నాం. అనేక మందికి విశ్వాస నిలయముగా ఈ ఆలయం ఉన్నట్లుగా మీరు ప్రార్థించండి, ముందుకు రండి, సహకరించండి. వీడియో చూస్తూ ఉన్నారు, మందిర నిర్మాణం దాదాపు సంవత్సరమైంది ఆగిపోయి. కాబట్టి మీరు మా పరిస్థితిని చూస్తూ ఉన్నారు, మా దీనత్వం గమనించుకొని దేవుని సేవలో ఈ వీడియో ఎందరైతే వీక్షిస్తున్నారో దయచేసి సపోర్ట్ చేయండి, ముందుకు రండి. దేవుడు మిమ్మల్ని తప్పక దిద్దిస్తాడు. అది ఇంత అంత నేను చెప్పను, కానీ దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత మీరు ఈ యొక్క ఆలయానికి మీరు ముందుకు రావాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం.